ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆచారి వాళ్ళ తల్లికి ఇప్పుడు గత ప్రభుత్వం సరైన న్యాయం జరిగిందని అంటారా, న్యాయం చేసిందని అంటారా, ఎట్లా భావించవచ్చు? నగారు గత ప్రభుత్వంలో మీరు శ్రీకాంత్ చారి తల్లిగారి గురించి ఒకరి గురించే మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ చారి గారు చాలా గొప్పగా అమరుడైనాడు. ఆయన అమరత్వమే ఈరోజు తెలంగాణ సాధనకు, మనకు ఒక కాంక్షకు, సాధనకు, మనకు మార్గదర్శక తరైన ఉన్న వాటని చెప్తున్నా. ఒక్క ఉద్యమకారునైనా ఒక్క ఉద్యమకారునైనా లేదు, ఒక్క ప్రొఫెసర్ అయినా, ఆ రోజు తెలంగాణకు పాటుపడ్డ ఒక్క మేధావినైనా, ఉదాహరణకు ఆ రోజుల్లో తెలంగాణ జాతి గురించి గొప్ప గీతం పాడినటువంటి అందశ్రీ గారిని కనుమరుగు చేసినారు. ఆయన పాటను కనబడకుండా చేసినారు. ఆయన పాట వల్ల జాతి ఏకమైంది. ఆయన పాట వల్ల తెలంగాణకు స్ఫూర్తి కలిగింది. ఆయనను కనుమరుగు చేసినారు ఆ రోజుల్లో. అదే కాకుండా గద్దర్ గారు నా పాట తెలంగాణకు ఉద్యమానికి ఉవ్వొత్తున ఊపిరి లేచింది, కెరటంలాగా లేచింది ఉద్యమము. అట్లాంటి పాట తెలంగాణ జాతిని ఏకం చేసింది. అలాంటి పాటతో తెలంగాణ సాధ్యమైంది. అలాంటి గొప్ప కవి, రచయిత గద్దర్ గారిని పక్కన పెట్టింది ప్రభుత్వము. అదే కాకుండా గాద ఇన్నయ్య గారు అంత పెద్ద ఉద్యమకారులు, ఆయనను కనుమరుగు చేసినారు. చూసుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పెద్ద పెద్ద ఉద్యమకారులు, ప్రాణత్యాగాలు చేసినటువంటి వారు, ఆస్తి త్యాగం చేసినటువంటి వారు, వయసు త్యాగం చేసినటువంటి వారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసినారు. ఎందుకు? తెలంగాణ ఆత్మ గౌరవం గురించి వాళ్ళు పోరాడినట్టు. అట్లాంటి వాళ్ళను 10 సంవత్సరాలు కనుమరుగు చేసి వాళ్ళ అహంకారం, దురహంకారంతో వాళ్ళు, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సినానా ఎవరికి వాళ్ళ అమ్మకు న్యాయం చేయలేదు. వాళ్ళ ఉద్యమంలో చేసినటువంటి ఏ నాయకుడు పనిచేయలేదు. ఇలా మీరు గమనించండి. గద్దర్ గారు అయితే పాపము 3 గంటల సేపు ముఖ్యమంత్రి ఇంటి ముంగట 3 గంటల సేపు ఎండా వానా చలి అనకుండా కూర్చుంటే కనీసం పలకరించే నాదు లేడు. అంత మూర్ఖమైన, దుర్మార్గమైన పాలన కొనసాగించిన మూర్ఖ కేసీఆర్ గారు మళ్ళీ ముఖం పెట్టుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళ కొడుకు నంగనాచి మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడడానికి కనీసం మానవమైన విలువలు లేకపోతే, ఆత్మాభిమానం చంపుకున్నారా? లేకపోతే అనిపిస్తుంది వీళ్ళకు ఆత్మ గౌరవం లేదా? 10 ఏళ్ళు ప్రజలను రాక్షస పాలన చేసి 10 ఏళ్ళ రక్తం తాగిన ప్రజలకి మళ్ళీ మీదికెళ్ళి వచ్చి మన రకరకాల మాటలు ఉద్యమకారులు జోరు చేసిరా మీరు? వాళ్ళ మీదికి వెళ్ళింది 1200 మంది ఎవరైతే మన ఉద్యమకారులు 12 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నట్టు యువత అడ్రస్లు లేవు, తెల్లంతా అయినాయి అంటే ఎవరిని అవమానపరిచినారు? మీరు ఇందాక ప్రశ్న అడిగినారు. విశ్రమించడమే కాదు, వాళ్ళ విశ్రమించడం తప్పు కాకుండా అవమానపరిచిన మానసిక శోభ అనుభవించిన ఖచ్చితంగా ఎవరు? శంకరమ్మ విషయంలోనూ శంకరమ్మ గారే కాదండి, ఇందాక నేను చెప్పినా కదా మీకు, అందశ్రీ గారే కానీ, గద్దర్ గారే కానీ, గాద ఇన్నయ్య సార్ గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు తెలంగాణకు వెనుకుండి ఈ మనకు మార్గదర్శకులై గొప్ప ఆలోచనలు ఇచ్చి కేసీఆర్తో వచ్చిన అదే తెలంగాణ. ఇట్లాంటి వాళ్ళు కదా మెయిన్ వెనుకుండి కష్టపడింది, బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ మార్గదర్శకులు కదా. కోదండరామ్ సార్ లాంటి కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నేనే 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 అంటే ప్రజలు కూడా తిప్పి కొడితే లేవకుండా వాడుకున్నారు. ఇంకా మీకు బుద్ధి వస్తే మంచిది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు ఎంపీ ఎలక్షన్ గురించి మాట్లాడతాడు ఆయన, లావుగా మాట్లాడతాడు ఆయన కొడుకు కేటీఆర్ గారు. ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఏమో అన్నాడు మన టీవీలో 32 చేయని పెట్టాడు అంటానా, 32 యూట్యూబ్ ఛానల్ పెడితే గెలుస్తా అడిగినా. అప్పుడు ఓడిషేళ్ళు, అప్పుడు వీకెండ్, ఇప్పుడు మళ్ళీ ఓడిస్తాడు, మళ్ళీ వీక్తాడు. తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. తెలంగాణ ప్రజలు 100 ఫీట్లు గుట్ట కొట్టి బాధ పెట్టేసారు, ముంద కొట్టేసి బాధ పెట్టేసారు. అలా ఇక వాళ్ళు ఏ రకంగా కూడా కోలుకోరు. అయిపోయింది అలా బతుకు బస్ స్టాండే. ఏది ఉన్నా కానీ ఇక ఏదన్నా ఉంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ కొత్త గొప్ప మాకు మాక్సిమం సీట్లు మాకు వస్తే కొత్త గొప్ప బీజేపీ మాతో ఫైట్ చేయగలుగుతుందేమో తప్ప వీళ్ళు కనుమరుగానా? వీళ్ళ జీవితం అంతం చేసి తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం వీళ్ళని కనీసం పొంద పెట్టేసినారు. శంకరమ్మకు సముచిత స్థానం కల్పించిన మీడియానే తప్పుదోవ పట్టిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. అన్న నేనేమంటున్నా, తెలంగాణ శంకరమ్మ గారికి నిజంగా సముచితమైన స్థానం కల్పించినట్టయితే ఆమె ఎందుకైనా బాధపడుతుంది. ఇప్పుడు మీరు మీడియా క్లిప్పింగ్స్ లేవా? 10 దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో తాను బాధపడిన రోజు లేదు. ప్రతిరోజు బాధపడని రోజు లేదు. మేమంటున్నాం కదన్నా, ఉద్యమకారులు కాకుండా
ఆ రోజు తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు, వాళ్ళ కుటుంబాలకు, ఎవరైతే తెలంగాణ ఆశలు ఆకాంక్షలు సాధనకు పోరాడి అమరులైన వారి కుటుంబాలకు అందరికీ న్యాయం చేసే దిశగా దానికి ఒక కమిటీ అరేంజ్ చేసి, ఆ కమిటీకి కోదండ రామ్ సార్నా గాదా ఎన్ఐ సార్నా ఎవరిని మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు ఏ నిర్ణయం తీసుకుంటారంటే మంచి నిర్ణయం తీసుకొని ఒక కమిటీ వచ్చే ప్లాన్ ఉన్నది మనం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.